హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పీ మినీ వ్లాగ్స్. టైం చూసారు కదా, 5:06 అయింది ఈవినింగ్ టైము. సో మా వారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవరో తెలిసిన వ్యక్తి చేపల చెరువు ఉందంట. సో వాళ్ళు లైవ్ ఫిష్ మా వారికి ఇచ్చారండి. ఎప్పుడు రాలేదు సార్, మీరు చాలా రోజులకి వచ్చారని చెప్పేసి లైవ్ ఫిష్ కట్ చేసి ఫిషెస్ వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారంట. సో ఇప్పుడు నేను కొన్ని ముక్కలేమో పులుసు అండ్ కొన్ని ముక్కలేమో ఫ్రై చేస్తున్నాను. పులుసు ఆల్రెడీ ఉడుకుతుందండి, ఇంకా పులుసులో ఇప్పుడు ముక్క వేసేసేయడమే. ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టేసాను అనమాట. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది, దింపేయడమే. సో ఇంకా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. పులుసు రెడీ అయింది. ఇలా తలలో తోకలో ఏమో పులుసు పెట్టేశాను, ఇంకా మిడిల్ ముక్కలేమో ఫ్రై చేశాను. ఫ్రైకి రెడీ చేసి పెట్టాను అనమాట. ముక్కలన్నీ వేసేసుకున్నాను అండి. వేసిన తర్వాత వెంటనే కాలు తిప్పొద్దు. మామూలుగా అయితే పెద్ద గిన్నె లాంటిది అనుకోండి, ఇట్లా తిప్పితే సరిపోతుంది. ఇది కొన్ని ముక్కలే కాబట్టి నేను జస్ట్ ఊరక గంటతో సైడ్లో ఎంబటి తిప్పాను అనమాట. సో ఇంకా మనం దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడకించడమే. ఇంక ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఉడుకుతూ ఉంది చేపల పులుసు. అండ్ ఇంకొక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఫ్రై ముక్కలు వేసేసాను. ఫ్రై ముక్కలు వెంటనే తిప్పొద్దు, కొంచెం వేగిన తర్వాత అవి పైకి తేలుతాయి, అప్పుడు అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఇవిగోండి ఫ్రై ముక్కలు. సో మీది కూడా వేసేసుకున్నాను. ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. అండ్ పులుసు కూడా దగ్గరకు వచ్చేసింది. కొంచెం సేపట్లో పులుసు కూడా దింపేసుకోవడమే. ఇలా ఎవరైనా ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కదా. సో మళ్ళీ రేపు ఎల్లుండు 5 days మాకు తినడానికి కుదరదు కాబట్టి మా అమ్మాయి స్టఫ్ కూడా రెడీ చేసింది. ఆనియన్ అండ్ లెమన్ కూడా కట్ చేసి పెట్టింది. పులుసు అయితే దగ్గర పడిందండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. కొత్తిమీర వేసాను, ప్రెజెంట్ సిమ్లో పెట్టేశాను. ఇంకా అయిపోయిందండి, ఆపేసాను. కొత్తిమీర కూడా వేసేసాను, అయిపోయింది. ఇంకా తినేయడం అనమాట. ఈరోజు డిన్నరు చేపల పులుసు, చేపల ఫ్రై అండ్ రైస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.